హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి శనగల కర్రీ. ఇవి వచ్చేసి మామూలు మన లోకల్ శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు, వాటితో అయితే కర్రీ చేస్తున్నాను. ఇదైతే మనకి పూరి, వైట్ రైస్, చపాతీ ఇలా దేంతో అయినా చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా వండానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ముందుగా శనగలను అయితే బాగా క్లీన్ చేసి ఒక 3-4 గంటలైనా నానాలండి. నేనైతే నైట్ నానబెట్టాను. మార్నింగ్కి ఇంకా నీళ్లు మార్చేసి ఫ్రెష్గా మళ్ళీ నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ అలా పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే గిన్నెలోనే ఉడికించాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఒక 5-6 లవంగాలు, 4 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, బిర్యానీ ఆకు ఇవి వేసి కొంచెం చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేయాలి. ఇంక ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి టమాటాలు వేయాలి. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా శనగల్లో ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ అయితే వేసాను ఇక్కడ. ఇంకా మూత పెట్టి టమాటాలు కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. ఇప్పుడు దీంట్లో ఇంకొక టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, నేనైతే ఆమ్చూర్ పౌడరు 1 టీ స్పూన్ వేస్తున్నాను. డ్రై మ్యాంగో పౌడరు లేకపోతే స్కిప్ చేయండి. చోలే మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. అది కూడా లేకపోతే ఏం పర్వాలేదు. హ్యాపీగా మీ దగ్గర ఉన్న ఈ మసాలాలతో వండేసేయచ్చు. ఇంక ఈ మసాలాలని 1 నిమిషం పాటు అలా ఉడకనివ్వాలి. టమాటోతో పాటు అలా ఉడికించేసి ఇప్పుడు శనగలు చెక్ చేద్దాము. శనగలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. ఒక 20 మినిట్స్ అయితే పట్టింది విడిగా గిన్నెలో ఉడికించడానికి. ఇంకా నీళ్ళన్నీ వార్చేసి ఆ శనగలను అయితే ఈ ఉడుకుతున్న టమాటాలో వేసేయాలి. బాగా కలిపేసి ఇంకొక 2 మినిట్స్ అలా మూత పెట్టాలి. ఇవి కూడా శనగలు కూడా మసాలాతో పాటు కొంచెం ఫ్రై అవుతాయి. మా ఇంట్లో అయితే ఇంకా పూరి, వైట్ రైస్ ఈ రెండింటితోనూ ఇష్టంగా తింటాము ఈ కర్రీ. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత నీళ్లు వేయాలి. 1 గ్లాసు నీళ్లు వేసేసి మంచిగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. చిక్కబడిద్దండి మొత్తం, మనకి కర్రీ ఉడికేసరికి ఇంకొంచెం చిక్కబడిద్ది. మసాలాలు వేసాం కదా. కావాలంటే కొన్ని శనగల్ని పేస్ట్ చేసుకొని ఆ నీళ్ళల్లో వేస్తే ఇంకా చిక్కటి గ్రేవీ వస్తుంది. ఒక 4 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీరాకు వేసేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. ఇంకా ఈ కర్రీ అయితే రెడీ. చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. కొంచెం డైట్ అలా చేసేవాళ్ళు కూడా కొంచెం నూనె తగ్గించి వండుకొని హ్యాపీగా తినొచ్చు. నూనె మసాలాలు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.